స్వామికి వేరేశ్వర స్వామికి ముందుగా మన వేములవాడ శాసనసభ్యులు గౌరవనీయులైనటువంటి ఆది సినన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకనగా మరిపెడ బంగ్లా వాస్తవ్యులైనటువంటి ఉల్లి అపర్ణ భక్తజన బృందం వారు వేములవాడలో మీ వేములవాడ వేరేశ్వర స్వామి దేవాలయంలో మేము పారాయణ కార్యక్రమం నిర్వహించుకుంటాం, మాకు అనుమతి ఇప్పించగలని వారు ఫోన్ చేయగానే నేను గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆది సినన్న గారి దృష్టికి తీసుకపోగా వారు వెంటనే మన యొక్క ఈవో దేవస్థానం ఈవో వినోద్ రెడ్డి గారికి వారు ఫోన్ చేసి ఇట్లా తమ్ముడు వారు ఏదో పారాయణ కార్యక్రమం నిర్వహించుకుంటారట, మీకు వచ్చి కలుస్తారని చెప్పగానే మనం ఈవో గారి దగ్గరికి వెళ్ళగానే మనకు ఈ పారాయణ కార్యక్రమం నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చినటువంటి దేవాలయం ఈవో వినోద్ రెడ్డి గారికి, ఏఈఓ శ్రవణ్ కుమార్ గారికి, మన ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మనకు దేవాలయంలో అన్ని వసతులు సమకూర్చినటువంటి దేవస్థానం ఉద్యోగులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో మనం ప్రతి ఏకాదశికి కూడా ఈ కార్యక్రమం చేసే విధంగా స్థానిక మహిళల ఆధ్వర్యంలో చిన్న దృష్టికి తీసుకుపోదాం అనుకుంటున్నాం. మహిళలందరూ కూడా ఒప్పుకొని వస్తా అంటే మనకి ఇక్కడ వసతి కాకపోతే కళాభవన్లో అయినా ఏర్పాటు చేసుకోవడానికి సినన్న దృష్టి తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే వేములవాడ డెవలప్మెంట్కు ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి సినన్న గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మహిళలు, స్థానిక మహిళలు, ఇతర ప్రాంతాలు సిరిసిల్ల, గొల్లపల్లి, వరంగల్, మరిపెడ బంగ్లా అన్ని ప్రాంతాల నుంచి కూడా మేము 100 మంది అనుకుంటే 200 మంది మహిళలు వచ్చి ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా వాసవి క్లబ్లు అన్ని క్లబ్ల తరఫున అన్నపూర్ణ నిత్యానంద సత్రం తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరికీ రారేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి అమ్మవారు రారేశ్వర స్వామి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా ప్రసాదం తీసుకొని వెళ్ళాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ అలాగే రానున్న కాలంలో ఈ డెవలప్మెంట్ వల్ల ఈ అవకాశం మనకు రాకపోవచ్చు, మునుముందు కాలంలో ఇట్లాంటి పారాయణ కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఒక పారాయణం చేసుకోవడానికి ప్రాంగణం ఏర్పాటు చేసే విధంగా మనందరం కూడా సినన్న దృష్టికి తీసుకెళ్లాలని మీ అందరి ద్వారా సినన్న దృష్టికి తీసుకెళ్తున్నాం. అలాగే ఇంతటి చక్కటి కార్యక్రమానికి అందరూ వచ్చి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఈఓ జయశ్రీ మేడం గారికి, అనురాధ మేడం గారికి, టెంపుల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ ధన వస్తు రూపేణ సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరోసారి మహిళలందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ రాజరాజేశ్వరుని ఆశీస్సులు, కృపా కటాక్షాలు, మహిషాసురమర్దిని అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరోసారి గౌరవనీయులైనటువంటి ఆది సినన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై బోలో రాజేశ్వర స్వామికి, జై మహిషాసురమర్దిని అమ్మవారికి, జై బోలో రాజరాజేశ్వరి మాతాకి, జై వాసవి మాత. ఓకే, జై లలితా మాత, జై మాతలందరూ, జై మాతలందరూ.